హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము దీపావళికి ఒక అందమైన అద్భుతమైన ఐడియా తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోకి ఒక లైక్ చేసేసేయండి, చివరి వరకు చూసేసేయండి. మధ్యలో ఉన్న టిప్స్ని అస్సలు మిస్ అవ్వకండి. ముందుగా ఇందుకోసం మనం గోధుమ పిండి, అలాగే ఫుడ్ కలర్, కేసరికి వేస్తాం కదా, ఆ కలర్స్ తీసుకోండి. ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, ముఖ్యంగా ఆరెంజ్ కలర్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకే నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ వేశాను. వాటర్ వేయగానే ఇది ఎల్లోగా కనిపిస్తుంది, కానీ ఇది ఆరెంజ్ కలరే. మొత్తం పిండి కలుపుకున్నాక తెలుస్తుంది. చాలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మనము దీన్ని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి. స్పూన్ కంటే కూడా చేత్తో కలుపుకుంటేనే మనకి బాగా ఉంటుంది. అంటే చేత్తో అయితేనే బాగా వస్తుంది, స్పూన్తో అయితే మరీ ఎక్కువ ముద్దగా అయితే రాదు. చూసారు కదా, ఇలా కలుపుకోండి. మీరు దీన్ని మైదాతో కూడా చేయొచ్చు. మైదా అయితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. అందరి దగ్గర మైదా ఉండదు కాబట్టి నేను గోధుమ పిండితో చూపిస్తున్నాను. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ వేసి, అంటే ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా ఇలా కలిపేసుకోండి. ఆయిల్ వేస్తే మీకు ఇది విరగకుండా స్ట్రాంగ్గా ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట. సో ఇలా ఆయిల్ వేసి కలిపేసుకున్నారు కదా, ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా ఒక ముద్ద తీసుకోండి. దీంట్లో నుంచి కొంచెం తీసుకొని దీన్ని ఇప్పుడు మనం చపాతీ కర్రతో రుద్దుకోవాలి. అంటే చపాతీలాగా, మరి పల్చగా కాదు, మరి మందంగా కాదు, మీడియం సైజులో రుద్దుకోవాలి. అంటే మనకి పరోటా ఎలా ఉంటుంది మీకు ఐడియా ఉంది కదా, సో ఆ లావులో రుద్దుకోండి. ఇప్పుడు ఆ సైడ్ ఈ సైడు మొత్తం కట్ చేసుకొని దీన్ని ఒక రెక్టాంగిల్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇప్పుడు పైకి ఇలా చేత్తో తీసి మళ్ళీ పెట్టండి. ఇప్పుడు ఏదైనా ఒక షార్ప్గా ఉన్నది, రౌండ్ అనే ఏం అవసరం లేదు. మీ దగ్గర ఉన్న ఇలా రౌండ్ కాకుండా ఏమన్నా లవ్ షేప్స్ కానీ స్టార్స్ కానీ అలా ఉంటాయి కదా, అవైనా పెట్టి ఇలా మీరు హోల్స్ చేసుకోవచ్చు. లేదు చేత్తో మాకు బాగా వస్తుంది అనుకుంటే మీరు చేత్తో చాక్తో కట్ చేసుకోవచ్చు. సో ఇలా నేను రౌండ్స్ తీసుకున్నాను. ఇవి పక్కన పెట్టుకోండి, మళ్ళీ ప్రమిదలు చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలా స్లోగా తీయండి. మీకు ఒక్కొక్కసారి రాదు, అప్పుడు ఏం చేస్తారంటే ఇలా చాక్తో జస్ట్ ఇలా అంటూ తీసేసేయండి, వచ్చేస్తుంది. సో ఇప్పుడు మన చపాతీ కర్ర ఉంది కదా, చపాతీ కర్ర మీద ఇలా దీన్ని రోల్ చేసుకోవాలి. అసలు ఏం చేస్తుంది అన్న ఆలోచన మీకు ఈ పాటికి వచ్చి ఉంటుంది. సో వెయిట్ అండ్ వాచ్ లాస్ట్ వరకు. ఇప్పుడు చూడండి, ఇలా మనం స్ప్రెడ్ చేసేసుకొని పూర్తిగా అతికిచ్చేయకూడదు, మళ్ళీ కర్ర నుంచి మనకి బయటికి రాదు, జస్ట్ అలా అతికించుకోండి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఇలా కాల్చుకోవాలి. సో కొంచెం హీట్ ఎక్కితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసేయండి, కర్ర నుంచి తీసేసిన తర్వాత ఇక్కడ చూసారా, ఇప్పుడు మీకు ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే తీసేసుకోవచ్చు. ఖచ్చితంగా కావాలి అంటే పైన, నేనైతే అలాగే వదిలేసాను అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం మన దగ్గర ఉన్న స్టోన్స్తో డెకరేట్ చేసుకుందాం. నేను ఇక్కడ గ్రీన్ పెడుతున్నాను, అలాగే ఐరన్ స్టోన్స్ పెడుతున్నాను. మల్టీ కలర్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. నేను ఇంకా అవన్నీ కొనలేక నా దగ్గర ఉన్న వాటితోనే డెకరేట్ చేస్తున్నాను. ఈ కుందన్స్ వచ్చేసరికి పాత బ్లౌజ్లో నుంచి తీసేసుకున్నాను అనమాట. మీరు కూడా అలా పడేసే ముందు దానికి ఉన్న కుందన్స్ వాటిని పరికేసుకోండి. సో ఇలా మొత్తం అతికించేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఒక క్యాండిల్ స్టాండ్ అయితే రెడీ అయిపోతుంది. సో నేను మీకు క్యాండిల్ వెలిగించి కూడా చూపిస్తాను. ఆఫ్టర్నూన్ టైంలో మీరు ఇలా ఖాళీగా ఉన్నప్పుడు రెడీ చేసుకుంటే దీపావళికి గాలికి ఆరిపోకుండా, అలాగే చూడటానికి అందంగా చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, ఎలా ఉంది ఐడియా, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. మరి రేపు వచ్చే ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసేస్తే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.